సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యులు రాహుల్ గారు మనతో ఉన్నారు. 20 రోజుల క్రితం సిపిఎం అఖిల భారత మహాసభలు మదురైలో జరిగినాయి. ఆ సందర్భంగా ఈ సిపిఎం పార్టీని మరింత బలోపేతం చేయడానికి కానీ, దాని ఓటింగ్ షో పెంచుకోవడానికి కానీ, మిగతా అంశాల మీద వాళ్ళు ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నారో సార్ ఆయన అడిగి తెలుసుకుందాం. సార్, ఇప్పుడు మహాసభలు మన ముగిసినాయి. ఒకప్పుడు కమ్యూనిస్ట్ పార్టీ పార్లమెంట్ లో ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ఉండి ప్రతిపక్ష నేతగా కూడా యూపీఏ 1 టైమ్ లో కూడా 40 దాకా ఇంచుమించు ఓన్లీ సిపిఎం కి, టోటల్ లెఫ్ట్ కి 60 దాకా పార్లమెంట్ స్థానాలు ఉన్నాయి. కానీ ఈ రోజు కేవలం సిపిఎం కి 4 స్థానాలు ఉన్నాయి. చాలా రాష్ట్రాల్లో ప్రాతినిధ్యం లేని పరిస్థితి. ఇటువంటి అంటే పార్టీని మళ్ళీ పూర్వ వైపు తీసుకురావడానికి అటు నిర్మాణ పరంగా, ఉద్యమాల పరంగా, ఓటింగ్ పరంగా ఈ మహాసభలు ఏ నిర్ణయాలు తీసుకున్నారు అనేది మా ప్రేక్షకులకి. మదురైలో ఏప్రిల్ 1 నుంచి 6వ తేదీ దాకా మా 24వ పార్టీ మహాసభలు జరిగినాయి. ఈ మహాసభలు మీరు అన్నట్టు కొన్ని ప్రత్యేకమైన సందర్భంలో జరిగింది. ఆ ప్రత్యేకమైన సందర్భం ఏంటంటే, సిపిఎం మొత్తం భారతదేశ రాజకీయాల్లో ఒక రాజకీయ వైఖరిని తీసుకొని ఆ రాజకీయ వైఖరికి అనుగుణంగా కార్యకలాపాలు నిర్వహించింది. స్థూలంగా సిపిఎం అనుసరించిన రాజకీయ వైఖరి మంచి ఫలితాలని ఇచ్చింది. బీజేపీని మతోన్మాద శక్తులను ఒంటరిపాటు చేయాలి, ఓడించాలి, వాళ్ళని బలం తగ్గించాలని చెప్పేసి మేము గత 20 సంవత్సరాల నుంచి ప్రయత్నం చేస్తున్నాం. ముఖ్యంగా మోడీ అధికారానికి వచ్చిన తర్వాత మరింత ప్రమాదం పెరిగింది కాబట్టి ఇంకా గట్టిగా కృషి చేయాలనుకున్నాం. మొత్తం మీద మా ప్రయత్నాలు అయితేమి, ఇతరులు కూడా సహకరించడం అయితేనేమి, ఈ ఎన్నికల్లో మోడీ గారు 3వసారి గెలిచినప్పటికీ సీట్లు తగ్గిపోయినాయి. ఇతరుల మీద ఆధారపడి ప్రభుత్వం నిర్వహించాల్సి వచ్చింది. దీనికి ఈ ప్రతిపక్షాలన్నీ చాలా వైరుధ్యాలతో కూడిన వాళ్ళందరినీ ఒక ఇండియా బ్లాక్ పేరుతోటి ఒక దగ్గరకు చేర్చడం అని చెప్పేసి అది కీలకమైన పాత్ర నిర్వహించింది. దాంట్లో సిపిఎం ముఖ్యమైన పాత్ర నిర్వహించింది. ఆ రకంగా సానుకూలమైన పాత్రను రాజకీయాల్లో నిర్వహించింది. మీరు అన్నట్టు ఒకవైపు ఇటువంటి సానుకూలమైన పాత్రను నిర్వహిస్తూ ఉంటే అది పార్టీ బలం పెరగడం మీద ప్రభావం చూపించలేదు. సానుకూలమైన పాత్ర పార్టీ పెరుగుదలకి తోడ్పడాలి. కానీ ఆ సానుకూలమైన పాత్ర వలన పార్టీ పెరుగుదల ఏమీ పెద్దగా కనిపించడం లేదు. ఒక రకంగా గతం నుంచి తరుగుపోతూ వచ్చింది. ఇప్పుడు అంత వేగంగా తరిగిపోకపోయినా ఇప్పుడు కూడా మళ్ళీ తిరిగి పుంజుకున్న పరిస్థితి లేదు. కాబట్టి ఒకవైపున రాజకీయ విధానం సరైనదైనప్పుడు ఇంకోవైపున పార్టీ ఎందుకు బలం పుంజుకోవడం లేదు అని చెప్పేసి అంశాన్ని ఈ మహాసభల్లో చాలా లోతుగా పరిశీలించడం జరిగింది. దానికి కొన్ని కారణాలని కనిపెట్టడం జరిగింది. దానికి కొన్ని పరిష్కారాలను కూడా అనుకోవడం జరిగింది. బహుశా ఈ మహాసభ నిర్ణయాలని రాబోయే 3 సంవత్సరాల్లో అమలు జరిపినప్పుడు దీని యొక్క ఫలితాలు కూడా మెరుగ్గా ఉంటాయని చెప్పేసి అది అనుకుంటున్నాం. అయితే ఎందుకు రాజకీయంగా సరైనదైనప్పటికీ నిర్మాణ పరంగా ఎందుకు బలహీనతలు ఉన్నాయని చెప్పి దాని కారణాలు వెతికినప్పుడు మాకు 2-3 కారణాలు కనిపించింది. ఒకటి ఏమిటంటే, ఈ రాజకీయ అంశాల మీద ఎక్కువ దృష్టి పెట్టడం, అదే సందర్భంలో ఈ నిర్మాణపరమైన అంశాల మీద, అలాగే ప్రజల యొక్క రాజకీయ కార్యకలాపాలే కాదు, వారి దైనందిన జీవిత కార్యకలాపాలు ఏవైతే ఉన్నాయో ఆ దైనందిన జీవిత కార్యకలాపాల మీద దృష్టి తగ్గడం ఒక ముఖ్యమైన కారణం అని చెప్పి అనుకున్నాం. అంటే ప్రజలు రాజకీయ సమస్యలతోనే కాదు ఇబ్బంది పడుతుంది. ఈరోజు సరళీకరణ విధానాలు వచ్చిన తర్వాత, బీజేపీ అధికారానికి వచ్చిన తర్వాత, బీజేపీ అధికారానికి రాకముందు కూడా సరళీకరణ విధానాలు, ఈ ఆర్థిక విధానాల మూలంగా ప్రజలు చాలా తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. ఒకటి, వారికి గత 20 సంవత్సరాల నుంచి వారి యొక్క జీవన ప్రమాణాలు పెరగల, జీతాలు యథాతథ స్థితిలో ఉన్నాయి, ఉపాధి పెరగల, నిరుద్యోగం అదే స్థితిలో ఉంది. ఈ మధ్యకాలంలో ఇంకా పెరిగింది, కోవిడ్ తర్వాత ఇంకా పెరిగింది. అలాగే ప్రాంతీయ అసమానతలు ఇంకా తీవ్రం అవుతున్నాయి. కొన్ని రాష్ట్రాలు ఇప్పుడు డీలిమిటేషన్ ఇష్యూ చూస్తే ప్రాంతీయ అసమానతలు తీవ్రత ఎంతో మనకి అర్థమవుతుంది. ఇటువంటి వాటి మీద మేము తక్కువ దృష్టి ఉంది. ఆ రకమైన ఈ అంశాల మీద పోరాటాలు ఇప్పుడు చేస్తున్నది చాలడం లేదు, జరుగుతున్నాయి కానీ అడపాదడప అక్కడక్కడ చెదురుమదురుగా జరుగుతున్నాయి తప్ప చాలా తీవ్రమైన స్థాయిలో జరగాలి. దానికి మనం అవసరమైన చర్యలు తీసుకోవాలి అనేది ఒకటి. మరి ఎందుకని మనం పోరాటాల గురించి చెప్తున్నాం, ఎందుకని తీసుకోలేకపోతున్నాం అంటే, ఈ 1991లో వచ్చిన సరళీకరణ విధానాల ప్రభావాలు చాలా తీవ్రమైన స్థాయిలో, చాలా సమూలమైన స్థాయిలో ఉన్నాయి. గతంలో మేము అనుకున్న సమస్యలు
ఇప్పుడు వాటి పట్ల స్పందన తగ్గింది. ఇప్పుడు కొత్త సమస్యల పట్ల స్పందన ప్రజల్లో ఎక్కువ ఉంది. ఉదాహరణకి మేము కూలి పోరాటాలు పెద్ద ఎత్తున చేసేవాళ్ళం గతంలో. ఇప్పుడు ఆ కూలి పోరాటాలకి స్పందన తక్కువగా ఉంది. స్పందన తక్కువగా ఉందంటే కూలీ పెరిగిపోయి కాదు, ఇట్లాంటి కూలీ సమస్యల మీద కూలీలను సమైక్యం చేయడం అనేది చాలా మార్పుల మూలంగా కష్టం అవుతుంది. ఇంతకుముందు అయితే ఒక యజమాని కింద ఒక చోట కొంతమంది ఉండేవాళ్ళు సామాజిక, ఇప్పుడు వలస వస్తున్నారు, ఇక్కడ నుంచి అక్కడికి, అక్కడి నుంచి వలస వస్తున్నారు. అలాగే కొంతమందిని శాసిస్తూ, కొంతమంది కాంట్రాక్ట్, కొంతమంది క్యాజువల్, డైలీ వేజ్ అని వర్కర్స్ మధ్యనే చాలా అంతరాలు సృష్టించారు. వీటిని ఐక్యం చేయడం అని చెప్పేసి ఈ కొత్త మార్పులకు అనుగుణంగా ఈ కొత్త అంశాలని కొత్త నినాదాలతోటి చేయడం అనేది సంపూర్ణమైన స్థాయిలో ఇంకా పార్టీ ప్రజా సంఘాలకి అలవాటు కాలేదు. దాని ఇంకా అధ్యయనం చేసి మార్పులు చేసుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి అనుకోవడం జరిగింది. ఆ మార్పులకు అనుగుణంగా ఈరోజు ఈ మహాసభలో కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే, గతంలో కమ్యూనిస్టులు ఒక విషయాన్ని ప్రజలకు చెప్పడానికి చాలా కమ్యూనిస్టులే సమర్థవంతంగా చెప్పగలిగేవాళ్ళు. కమ్యూనిస్టుల పత్రికలు కానీ, కమ్యూనిస్టుల ఉపన్యాసాలు కానీ, కమ్యూనిస్టులు సమీకరణలు కానీ ఉంటుంది. ఇప్పుడు పూర్తి మార్పు వచ్చేసింది. ఈరోజు సోషల్ మీడియా వచ్చింది, ఎలక్ట్రానిక్ మీడియా వచ్చింది, అలాగే నోటి ద్వారా చెప్పే ప్రచారాల కన్నా ఇతర సాధనాల ద్వారా చెప్పే ప్రచారాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అలాగే సుదీర్ఘమైన విషయాలను ఇప్పుడు బయట రూపంలో చెప్పే పద్ధతులు వచ్చినాయి. దీనికి అనుగుణంగా మార్పు చేసుకోవాల్సింది. అయితే దీనికి మిగతా వాళ్ళకి వనరులు ఉన్నాయి, ఆర్థిక వనరులు ఏమీ ఉన్నాయి. కమ్యూనిస్టులకి ఆ రకమైన ఆర్థిక వనరులు లేవు. లేకపోయినా కానీ ప్రత్యామ్నాయ పద్ధతులు ఏమిటని చెప్పేసి ఉంది. అందుకని ఈ అంశం మీద కూడా ప్రత్యేకమైన దృష్టి పెట్టాలని చెప్పేసి అనుకున్నాం. ఇక మూడో అంశం అనుకున్నది ఏమిటంటే, ఈరోజు యువకులు ఈ జనరేషన్ జెడ్, జనరేషన్ జీ, జనరేషన్ ఎమ్ అని చెప్పేసి పరిస్థితి వచ్చింది. ఈ యువకుల యొక్క రాక పార్టీలోకి, ఉద్యమాల్లోకి, ముఖ్యంగా కమ్యూనిస్ట్ ఉద్యమంలోకి ఈ మధ్యకాలంలో పలచన పడిపోయింది. ఎందుకు పలచన పడింది? ఈ కొత్త తరాలని ఏవి వాళ్ళకి సమస్యలే లేకుండా పోయినాయా, లేకపోతే వాళ్ళకి వచ్చిన సమస్యలను గుర్తించి దాన్ని తీసుకోవడంలో లోపం ఉందా? ఒకవేళ సమస్యలు తెలుసుకున్న ఈ రోజు జనరేషన్ కి నప్పే పద్ధతిలో చెప్పడం, తెలియజేయడం, వీటన్నిటి లోపాలు, వీటి గురించి కూడా చర్చించాం. ఇప్పుడున్న జనరేషన్ యొక్క ఆలోచనలకి, యాస్పిరేషన్స్ కి అనుగుణంగా మనం మార్పు చేసుకోవాలి. అలాగే ఇప్పటి వరకు మనం ఈ మధ్య కాలంలో యువకులకి సోషలిజం గురించి చెప్పడం కూడా తగ్గిపోయింది మా వైపు నుంచి. ఇప్పుడు సోషలిజం వైపుకి, ప్రత్యామ్నాయం వైపుకి ఎదురు చూస్తున్నారు. పర్యావరణం బాగుండాలని చెప్పి అనుకుంటున్నారు, పౌర హక్కులు కావాలని చెప్పి అనుకుంటున్నారు, అటువంటి వాటికి ఉద్యమాలలోకి వస్తున్నారు. ఆ పౌర హక్కులు, ప్రజాస్వామ్యం, పర్యావరణం, సోషలిజం, ఇటువంటి వాటిని గురించి చెప్పడం తగ్గిపోయింది. మళ్ళీ యువకులకి చెప్పాలి, ఆ రకంగా ఆకర్షించాలి అని చెప్పాను. దీనికి ఒక 3 సంవత్సరాల ప్రణాళిక, అంటే ఈ వచ్చే మహాసభ ప్రణాళిక 3 సంవత్సరాల ప్రణాళిక కాకుండా దీర్ఘకాలిక ప్రణాళిక ఆ రకంగా రూపొందించి కృషి చేయాలని చెప్పేసి అనుకోవడం జరిగింది. అది ఆ రూపంలో ఈ కృషి లేకుండా రాజకీయ విషయాల్లో సజావుగా ఉంటే సరిపోద్ది అనుకుంటే లాభం లేదని చెప్పేసి మహాసభలో నిర్ణయించుకున్నాం. ఇప్పుడు సీనియర్ కామ్రేడ్స్, పీబీ మెంబర్స్ బల్క్ ప్రకాష్ గారు, బృందకాంత్ గారు, అట్లే మాణిక్ సర్కార్, ఇంకా చాలా మంది ఒకేసారి నియర్లీ 7-8 మెంబర్స్ మీ పార్టీ నిబంధనల ప్రకారం వయసు రీత్యా రిటైర్ అయిపోయారు, బాధ్యతలు రిలీవ్ అయ్యారు. దీని ప్రభావం చాలా పోరాటాలు చరిత్ర. అదే కాకుండా పాత తరానికి ఎప్పుడు సుందరయ్య గారితో కలిసి పనిచేయటం, లేదా సుందరయ్య గారు కానీ, లేకపోతే ఈఎంఎస్ కానీ, అంతకుముందు ఇంకా ఉన్న వాళ్ళు, ఆ వారసత్వ తరాలు ఒకేసారి ఇంతమంది పడుకోవటం వల్ల కానీ గ్యాప్ అని ఏర్పడే ప్రమాదం ఉందా? దీనివల్ల పార్టీ నిర్మాణం కానీ, ఆర్గనైజేషన్ మీద కానీ దాని యొక్క ఏదైనా ప్రభావం పడే ఉందా? దాదాపు పాలిట్ బ్యూరోలో దాదాపు 17 మంది ఉంటారు. 17 మందిలో సగానికి పైగా ఈరోజు రిలీవ్ అయ్యి కొత్త వాళ్ళు వచ్చారు. ఈ సహజంగా ఈ దీని నుంచిన వైదొలిగిన వారు చాలా అనుభవం కలిగిన వాళ్ళు, సీనియర్స్, సైద్ధాంతికంగానే ఆచరణలో కానీ ఇటువంటి వాళ్ళందరూ మీరు చెప్పిన పేర్లు, ప్రకాష్ కరత్ కానీ, బృందా కరత్ కానీ, మాణిక్ సర్కార్ గారు కానీ, అలాగే ఇంకా సూర్యకాంత్ మిశ్రా గారు కానీ, ఇటువంటి వాళ్ళు చాలా మంది వైదొలిగారు. వారి స్థానాన్ని భర్తీ చేసి అనుభవాన్ని నింపగలిగే వాళ్ళు ఉన్నారా, ఏమైపోద్ది అని చెప్పి ఆందోళనలో వ్యక్తం. సబ్సిక్వెంట్ క్వశ్చన్, చాలా నిర్బంధం కూడా అనిపించిన వాళ్ళు
ఎందుకంటే 2000 తర్వాత మనం చూసుకుంటే నిర్బంధం ఆ స్థాయిలో నడిపోదు. ఎమర్జెన్సీకి ముందు లేకపోతే 70s లోను 60s లోను విపరీత నిర్బంధం. ఇప్పుడు ఏదైనా ధర్నా చేస్తే అరెస్ట్ అవుతే ఇంకా వీపులు పగలటమే, తిండి తిప్పలు లేకుండా ఒక రోజు 2 రోజులు లోపల పడి ఉండటమే. ఇప్పుడులాగా పాకట్లో తీసుకెళ్లి కూర్చోలేసి భోజనాలు పెట్టే పరిస్థితులు కాదు. తీవ్ర నిర్బంధం నుంచి ఆ నాయకత్వం ఒకేసారి బయటకు వెళ్ళిపోతుంది. ఇప్పుడు కొత్త జనరేషన్ అంత తీవ్ర నిర్బంధం ఎదుర్కొనే పరిస్థితి లేదు. డెమోక్రటిక్ గా కొంతమంది నిర్బంధం ఉందని లేదని చెప్పను, కానీ చాలా ఆ నిర్బంధం ఎప్పుడు చాలా తక్కువ స్థాయి నిర్బంధం. ఈ నేపథ్యంలో ఎట్లా ఏంటి అంటే ఎప్పుడు ఏమంటాం, విన్ విన్ సిచ్యువేషన్ అంటానే. ఒక సమస్య వచ్చినప్పుడు పరిష్కారం మొత్తం సజావుగానే జరుగుద్దని చెప్పలేము. ఈరోజు వయసు పెరిగిపోయి అనుభవం ఉన్నప్పటికీ శారీరకంగా అన్ని పనులు చేయలేని స్థితిలో ఉన్నవారు ఉంచుకోవడం, అనుభవం రీత్యా ఉంచుకోవడం బాగుంటుందని చెప్పేసి అనుకోవచ్చు. కానీ వయసు ఆ రకంగా ఉన్నవారు చిరకాలం ఉండడం వలన కొత్త నాయకత్వం లేక ఒకేసారి కుప్పకూలిపోయే పరిస్థితి కూడా ఉంటుంది. అందుకని అనుభవం కావాలి. అలాగే అనుభవం పేరుతోటి కొత్త నాయకత్వాన్ని మనం తీసుకురాకుండా వాళ్ళకి అనుభవం తీసుకొచ్చేదానికి నేర్పితే ఉపదేశాల వల్ల రాదు, దిగాలి. ఈత బయట ఉండి ఎట్లా ఈత కొట్టా చెప్పేది, నీళ్ళలో దిగితే ఈత వస్తుంది. అందుకని చాలా మంది చాలా రకాల సూచనలు చేసినా పాత వారు కొనసాగించాలి ఏదో పత్రులు. అంటే ఈ సీనియర్ నాయకత్వానికి కొత్త నాయకత్వం యొక్క అవసరం పార్టీకి ఎంత ఉందో వాళ్ళకి బాగా తెలుసు. అనేక వైపుల నుంచి ఒత్తిడి వచ్చినా వాళ్ళు నిరాకరించి కొత్త వాళ్ళని తీసుకురావడానికి ఉంది. మీరు రెండో విషయం, కొత్త వాళ్ళు ఇందాక చెప్పిన కొత్త వాళ్ళు పాత వాళ్ళు నిర్బంధం ఎదుర్కొన్నారంటే ఉద్యమాల్లో పాల్గొన్నారు కాబట్టి, కొత్త వారు కూడా నిర్బంధం ఎదుర్కోవడం అనేది ఉద్యమాలు లేకుండా బయట ఉండి నిర్బంధాన్ని ఎదుర్కోవడమే సాధ్యం కాదు. ఇప్పుడు ఈ ఉద్యమాలు ఏవైతే పార్టీ చెప్తుందో అటువంటి వాటి ఉద్యమాల్లో ప్రత్యక్షంగా కొత్త నాయకత్వం పాల్గొవాలి, నిర్బంధాన్ని ఎదుర్కోవాలి. నిర్బంధాన్ని ఎదుర్కోలేని వాళ్ళు నిలబడలేరు. నిర్బంధాన్ని ఎదుర్కొన్న వాళ్ళు అనుభవాలు నేర్చుకుని ముందుకు పోతారు. ఇది ఈ నాయకత్వాన్ని నిర్మాణం చేయడం కూడా ఎంపిక చేయడం కాదు, నాయకత్వం నిర్మాణం చేయడం కూడా రంగంలోకి దిగితేనే నిర్మాణం అవుతుంది. అందుకని కొత్త తరాన్ని తీసుకురావడం జరిగింది. అలాగే అయినా ఇప్పటికీ అనుభవం కలిగిన వాళ్ళు పాలిట్ బ్యూరోలో ఉన్నారు. పినరాయి విజయన్ ఉన్నాడు, ఎంఏ బేబీ ఉన్నాడు, అలాగే విజయరాఘవన్ ఉన్నారు. ఇప్పుడు కొత్తగా వచ్చిన తమిళనాడు నుంచి బాలకృష్ణను, వీళ్ళందరూ అంతకుముందు నుంచి అనుభవం కలిగిన వాళ్లే. అయితే వీళ్ళతో పాటు కొత్తగా ఉండే వాళ్ళు కూడా అరుణ్ కుమార్ గారు కానీ విజయ్ కృష్ణ, మరియం దావలే, అరుణ్ కుమార్ ఇటువంటి వాళ్ళు, అలాగే చౌదరి త్రిపుర నుంచి జితేన్ చౌదరి, ఇటువంటి వాళ్ళు కొత్త వాళ్ళు వచ్చారు. వాళ్ళు ఇప్పటికే కొంత నేర్చుకున్నారు. ఇంకా మీలాంటి సీనియర్స్ విజయ్ కృష్ణ, అరుణ్ కుమార్ లాంటి యంగ్స్టర్స్ ఈ సమ్మేళనం ఎలా ఉంటుంది? ఖచ్చితంగా సమ్మేళనం వలన చాలా ప్రయోజనాలు ఉంటాయి, చాలా ఇబ్బందులు ఉంటాయి. ఇబ్బందులు అంటే ఇన్ ది సెన్స్ వాళ్ళు నేర్చుకోవాల్సి ఉంటుంది, వాళ్ళకి మేమే చేస్తాం అనుకోకుండా నేర్పాల్సిన పరిస్థితి ఉంటుంది. అది ఒక శాశ్వతమైన ప్రక్రియ తప్ప గొప్పతనం ఎక్కడంటే సిపిఎం లీడర్షిప్ లో ఇంతకు ముందు నుంచి సీనియర్స్ గా ఉన్నవాళ్ళు ఇంకా కొంత పనిచేయగలిగిన అవకాశం ఉన్నా, పనిచేయగలిగే అవకాశం ఉందని చెప్పేసి ఉండడం ద్వారా రేపు పనిచేయలేని స్థితి వచ్చినప్పుడు నింపుకోవడానికి ఏమి ఉండరు. ఒకవేళ నింపిన వాళ్ళకి అనుభవం ఉండదు. కాబట్టి మనం నేర్పగలిగినప్పుడే కొత్త వారికి నేర్పడం మంచిది తప్ప మనం నేర్పలేని స్థితిలో కొత్త వాళ్ళని తీసుకుంటే ఉపయోగం ఉండదని చెప్పేసి ఉద్దేశంతో ఆ రకంగా లీడర్షిప్ ఆలోచించింది. కాబట్టి కొత్త రీఆర్గనైజేషన్ సిసిలో అయితే 25 మందిని కొత్త వాళ్ళని సెంట్రల్ కమిటీలోకి తీసుకోవడం జరిగింది. అంటే సార్ ఇప్పుడు సాంప్రదాయంగా బలంగా ఉన్న కేంద్రాలు త్రిపుర కావచ్చు, బెంగాల్ సుమారు 32-33 సంవత్సరాలు ఉన్నాం, త్రిపుర 5 సంవత్సరాలు పాలించాం. అట్లాగే ఆంధ్ర, ఉమ్మడి ఆంధ్ర, తెలంగాణ కావచ్చు, ఇప్పుడు ఆంధ్ర కావచ్చు, బాగా బలంగా ఉన్న పార్టీ కేరళతో కొనసాగుతుంది. ఈ సాంప్రదాయంగా బలంగా ఉన్న పాలలో మనం బలం కోల్పోయాం. అది లేకపోతే హిందీ బెల్ట్ సాల్కాపేనో కూడా ఏదో ఒకసారి అక్కడ తగులుతుంటే అప్పటి నుంచి కూడా హిందీ బెల్ట్ లో కాన్సెప్ట్ హిందీ బెల్ట్ లో పెరగలేదు, సాంప్రదాయంగా బలహీనపడటం. ఇప్పుడు కొత్తగా ఈ హిందీ బెల్ట్ లో పెరగటం, ఇటు సాంప్రదాయంగా ఉన్న ప్రగతిలో మళ్ళీ తిరిగి పుంజుకోగలమంటారా? మొదటిది ఏంటంటే కేరళలో పార్లమెంటు స్థానాలు చూస్తే మొదటి నుంచి పార్లమెంట్ స్థానాలు
చాలా తక్కువే కేరళలో వచ్చేది. ఓటింగ్ 40-45% కొనసాగుతూ ఉన్న రకరకాల కారణాలతోటి శాసనసభలో మంచి మెజారిటీలు వచ్చి గెలుస్తాం. పార్లమెంట్లో వచ్చేసరికి ఓట్లు బాగా వచ్చినా సీట్లు 1%-2% ఓట్ల తేడాతోటి సీట్లు గెలవడం తక్కువ ఉంది. కాబట్టి రాబోయే కాలంలో ఆ పరిణామాన్ని మార్చి పార్లమెంటులో కూడా శాసనసభలో ఏ ప్రజలైతే ఓటేస్తున్నారో పార్లమెంట్లో కూడా ఆ ప్రజలు సిపిఎంనే గెలిపించే స్థితికి తీసుకురావాలి. ఒక సెక్షన్ కొద్ది మంది 1%, 2%, 3% ప్రజలు శాసనసభకి అయితే సిపిఎం బాగా ఉంటుంది, పార్లమెంట్కి అయితే ఇంకో ఇతర పార్టీ అయితే బాగుంటుందని చెప్పేసి ఆలోచన, వాళ్ళకి నమ్మకం ఆ రకంగా కుదరడం. వాళ్ళకు కూడా ఇక్కడైనా అక్కడైనా ప్రజల కోసం నిలబడేది, లౌకిక తత్వం కోసం నిలబడేది సిపిఎం అని చెప్పేసి వాళ్ళకు కూడా నమ్మకం కలిగించేది ఎలా అని చెప్పేసి అది ఆ నమ్మకం కలిగించినంతకాలం ఈ వ్యత్యాసం కొనసాగుతూ ఉంటుంది. అందుకని కేరళ నుంచి ఒక్కసారి తప్ప మిగతాసారి అంతా చాలా తక్కువ మంది, 40 మంది 60 మంది ఉన్నప్పుడు కూడా తక్కువ మందిని అక్కడ నుంచి పంపడం జరిగింది. ఆ మార్పు తీసుకురావాలని. అలాగే కేరళ, బెంగాల్, త్రిపురలో ఇప్పటికీ 25% ఓట్లు ఉన్నాయి. ఒక 10-11% తగ్గిపోయినా కానీ అక్కడ మళ్ళీ తిరిగి పుంజుకోవాలి. ముఖ్యంగా గిరిజన ప్రజల్లో మళ్ళీ ఆ విశ్వాసాన్ని తిరిగి పుంజుకోవాలి. ఆ రకమైన ప్రయత్నం జరుగుతుంది. బెంగాల్లో ఓటింగ్ శాతం కూడా బాగా పడిపోయింది. ఇప్పుడు 6%-7%కి వచ్చింది. ఇప్పుడు రాష్ట్రం అంతా ఒకేసారి మళ్ళీ పూర్వస్థితికి తీసుకురాగలం వెంటనే అని చెప్పేసి అనుకోవడం లేదు. కానీ ఇప్పటికీ దాదాపు 70 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒక 50,000, 40,000, 45,000 ఓట్లు ఇప్పటికీ మన ఎన్నికల్లో కూడా వచ్చినాయి. అంటే చాలా స్వల్ప తేడాతోటి అక్కడ మేము ఓడిపోతున్నాం. ఆ కొద్ది మోతాదులోనైనా ప్రజల నుంచి మళ్ళీ గౌరవాన్ని పొంది, విశ్వాసాన్ని పొంది పెంచుకోవడం ద్వారా ఆ శాసనసభలో తగిన పాత్ర, ప్రతిపక్ష పాత్ర నిర్వహించడానికి పరిస్థితులు కలిసి వస్తే ప్రజల తరఫున మళ్ళీ అధికారం నిర్వహించడానికి దానికోసం ప్రయత్నం జరుగుతుంది. ఈ మధ్య కాలంలో మార్పు వచ్చింది. ఈ మధ్యనే మీరు కార్మికులందరూ బ్రిగేడ్ ప్యారేడ్ ఈ మధ్యనే జరిగింది చూస్తే, యువకుల యొక్క పార్టిసిపేషన్ చూస్తే బెంగాల్లో కూడా మార్పు వస్తుంది అని చెప్పేసి, ఆ మార్పు సమూలంగా పాత పరిస్థితి వచ్చేస్తుందని చెప్పి కాకపోయినా మళ్ళీ ఒక పార్లమెంటరీ రంగంలో మళ్ళీ ముఖ్యమైన పాత్ర నిర్వహించే స్థితి త్వరలోనే వస్తుందని చెప్పేసి అనిపిస్తుంది. అయితే మన మహాసభలో అనుకుంటుంది ఏంటంటే, ఈ 3 ఇప్పటికే మనకు ఉద్యమం ఉండి కొద్దిగా బలహీనమైనవి, వాటిని తిరిగి రాబట్టుకోవడం సులభం కాబట్టి ఆ ప్రయత్నం చేయాలనేది. ఇక మీరన్న హిందీ ప్రాంతాలు, గత 30-40 సంవత్సరాల నుంచి హిందీ ప్రాంతాల గురించి మేము మాట్లాడుతూనే ఉన్నాం. హిందీ ప్రాంతాల్లో ఎంత మాట్లాడినా చిన్న చిన్న మార్పులు, హిమాచల్లో కొంత పెరిగాము, రాజస్థాన్లో కొంత పెరిగాము, కానీ ప్రధానమైన హిందీ బెల్ట్గా ఉన్న గుజరాత్, మధ్యప్రదేశ్, బీహారు, యూపీ ఇటువంటి రాష్ట్రాల్లో తగినంతగా మార్పు కాలేదు. ఈ మహాసభలో చర్చించాం. దానికి ప్రతి రాష్ట్రానికి ఓ ప్రణాళిక వేయడం, ఆ ప్రణాళికకి కేంద్రమే బాధ్యత తీసుకొని వారికి సహాయం చేయడం, ఆ రకంగా కొన్ని తరగతుల ప్రజల మీద, ముఖ్యంగా గిరిజనులు ఉన్నారు అనుకోండి, చాలా ఇబ్బందులు ఉన్నారు, అక్కడ స్పందన ఉంది. అలాగే యూనివర్సిటీల్లో, నార్త్ ఇండియాలో యూనివర్సిటీల్లో అభ్యుదయ భావాలు కలిగిన వాళ్ళు బాగా, వాళ్ళకి సానుకూలత పెరుగుతుంది. జేఎన్యూ, ఢిల్లీ యూనివర్సిటీ, పట్నా యూనివర్సిటీ, హిమాచల్ యూనివర్సిటీ, రాజస్థాన్ యూనివర్సిటీలో ఈ మధ్యకాలంలో జరిగిన ఎన్నికల్లో అభ్యుదయ శక్తులు ముందుకు వచ్చినాయి. కాబట్టి ఇటువంటి తరగతుల్ని, వాటిని లక్ష్యంగా పెట్టుకొని రాబోయే కాలంలో కృషి చేయాలి. ఆ రకంగా ఒక దీర్ఘకాలిక ప్రయత్నం హిందీ ప్రాంతాల్లో కూడా చేయాలని చెప్పేసి అనుకోవడం జరిగింది. వాటన్నిటిని రాబోయే కాలంలో అమల్లో పెట్టడం ద్వారా అక్కడ కూడా బలపడేదానికి ప్రయత్నం చేస్తాం. కేరళలో ఇవాళ చూసాం, చీఫ్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఆఫ్ పినరయి విజయన్ సీఎం, ఆయన మీద సిబిఐ ఎంక్వైరీ, ఆదాయాన్ని మించి ఆస్తులు. ఆల్రెడీ అక్కడ ఏసీబీ రాష్ట్ర సంబంధించిన విజిలెన్స్ క్లీన్ చిట్ ఇచ్చింది, మళ్ళీ ఇక్కడ సిబిఐ ఎంక్వైరీ. అట్లానే ఇంకా చాలా జరుగుతున్నాయి. విజయన్ గారి అమ్మాయి మీద ఏదో కేసు పెట్టడం కానీ, లేకపోతే విజయన్ గారిని గోల్డ్ స్కామ్ నిరూపించడం ప్రయత్నం పేపర్లు చాలా చూసాం. ఈ ఎన్నాటి నేపథ్యంలో అసలు హ్యాట్రిక్ అనేది నెక్స్ట్ టైం మనం కేరళలో హ్యాట్రిక్ సాధించగలుగుతాం సిపిఎం పార్టీ? దీంట్లో 2 విషయాలు. మొదటిది ఏంటంటే, ఇటువంటి కుంభకోణాలలో వీళ్ళు సిపిఎం వాళ్ళు పాత్ర నిర్వహిస్తున్నారు అని చెప్పేసి ఏదో ఒక కుంభకోణం పేరుతోటి విస్తారమైన దుష్ప్రచారం చేయడం అనేది ఒక ఆనవాయితీ. ఇప్పుడే కాదు, లెవెలిన్ కేసు గతంలో మనం చూసాం. ఆ తర్వాత చీఫ్ సెక్రటరీగా ఉన్న వ్యక్తి గోల్డ్ స్మగ్లింగ్ కేసు, వాటన్నిటిలో వాళ్ళని అప్పుడు దాంట్లో సీఎం
ప్రమేయం కూడా ఉందని చెప్పేసి పత్రాలు అక్కడ చూసాం. తర్వాత ఇప్పుడు సీఎం కుమార్తె విషయం మనం చూస్తున్నాం. ఇప్పుడు తాజాగా అబ్రహాం సమస్యని, అలాగే ఇంతకుముందు ఇటువంటి అధికారుల మీద ఆరోపణలు రావడం ఇటువంటివి అన్నీ ఉన్నాయి. ఒకటి, ఎటువంటి ఆధారం ఉన్న ఆరోపణలు వచ్చి అధికారులు నిజంగా అటువంటి పాల్పడితే ఎప్పుడు అనేక మంది మీద చర్యలు తీసుకొని పక్కన పెట్టిన సందర్భాలు ఉన్నాయి. అలాగే విచారణ చేయకుండా దాటవేసిన సందర్భాలు లేవు. ఇప్పుడు ఈ అబ్రహాం మీద కూడా విచారణ జరిగింది, లోకాయుక్త విచారణ జరిగింది, స్టేట్ ఇంటెలిజెన్స్ విచారణ జరిగింది. వాళ్ళందరూ క్లీన్ చిట్ ఇచ్చారు. ఆ క్లీన్ చిట్ ఇచ్చిన దాని మీద మళ్ళీ కోర్టుకు వెళ్ళడం జరిగింది. ఆ క్లీన్ చిట్ కాదు, ఇంకా మళ్ళీ విచారణ చేయడం మంచిదని చెప్పేసి కోర్టు ఇచ్చింది. కాబట్టి సిబిఐ ఈరోజు విచారణ జరుపుతుంది. ఇప్పుడు ఈ సందర్భంలో రాబోయే కాలంలో ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి 26లోనే వీటన్నిటినీ అంతిమంగా అవి తేల్తాయా, వాటిలో నిజం ఉందా లేదని కాదు. ఈ పేరుతోటి ఇప్పుడు సీఎం కుమార్తె విషయంలో ఉంది. ఎన్ని అంచెలు ప్రతి అంచెన ఒక ప్రచారం కోసం వినియోగించుకునే పరిస్థితి ఈరోజు కనపడుతుంది. ఈ కోర్టులో తిరస్కరిస్తే ఇంకో కోర్టులో వేసి అక్కడే తెచ్చుకునే దానికి ప్రయత్నం జరుగుతూ ఉంది. ఆ రకంగా అది ఒక పొలిటికల్ గా, రాజకీయంగా మోటివేటెడ్ గా సెంట్రల్ ఏజెన్సీని ఉపయోగించి ఎన్నికల్లో లబ్ధి పొందాలనే దాంట్లో ప్రధానం ఉంది. ఈరోజు ఇబ్రాహిం ఆయన్ని రక్షించాల్సిన అవసరం, ఆయన తప్పు చేస్తే రక్షించాల్సిన అవసరం ఏం లేదు. అందరు బ్యూరోక్రాట్లు, వాళ్ళు బ్యూరోక్రాట్లు. ఏ ప్రభుత్వం ఉన్నా వాళ్ళని అటు ఇటు మార్చడం తప్ప వాళ్ళని నచ్చిన వాళ్ళని పెట్టుకొని మిగతా వాళ్ళందరినీ పెట్టుకోకుండా ఉండగలిగే పరిస్థితి ఏమి కాదు. ఉన్న వాళ్ళని ఏ రకంగా వినియోగించుకోవాలని చెప్పేసి అక్కడ ప్రభుత్వం ఉంది. అయితే అక్కడ ప్రభుత్వం అందరినీ సమానంగా కక్షపూరితంగా వ్యవహరించి ఈ అధికారి నావాడు, ఈ అధికారి నావాడు కాదని చెప్పేసి పత్రం వ్యవహరించదు. అది యూడిఎఫ్కిను ఎల్డిఎఫ్కి ప్రధానమైన తేడా. ఇటువంటి ప్రయత్నాలు రాబోయే కాలంలో ఇంకా ఎక్కువ జరుగుతాయి. ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఇక ఈ ప్రయత్నాలు గతంలోనే జరిగి ఓడించాలని, అట్లాంటి ప్రయత్నాలు జరిగినప్పుడు కొన్నిసార్లు గెలిచాము, అట్లాంటి ప్రయత్నాలు జరిగినప్పుడు కొన్నిసార్లు ఓడిపోయాం. కాబట్టి ఓడిపోవడం గెలవడం అని చెప్పేసేది ఈ దుష్ప్రచారాలు ప్రాతిపదిక మీద జరుగుద్దని అనుకోవడం లేదు. ఇది కూడా కొంత పాత్ర ఉంటుంది. కానీ అక్కడ ప్రభుత్వం నిర్వహించిన పాత్రను బట్టి అయితే ఇప్పటికీ ఎప్పుడు ఒకసారి గెలిచిన వారు ఇంకోసారి గెలిచే సాంప్రదాయం లేదు. మొట్టమొదటిసారిగా రెండోసారి ఉంది. ఆ రెండోసారి గెలవడం అని చెప్పేసేది ఆ ప్రభుత్వం యొక్క పనితీరు, ఏది వరదలు వచ్చినప్పుడు కానీ, కోవిడ్ అప్పుడు కానీ, వీటన్నిటి పనితీరుని బట్టి వచ్చింది. ఇప్పుడు ఈ ప్రభుత్వం మళ్ళీ ఈ కాలంలో అభివృద్ధి మీద కేంద్రీకృతం చేశారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ని బిల్డప్ చేయడంలో వీటన్నిటిలోనూ ఉంది. ఐటీని తీసుకురావడంలో, నాలెడ్జ్ ఎకానమీని ముందుకు తీసుకురావడంలో ఆ రకమైన మంచి పాత్ర నిర్వహించింది. దానికి అప్రిషియేషన్ వస్తుంది. కాబట్టి ప్రజలు, కొన్ని తరగతుల ప్రజలు సానుకూలంగా స్పందిస్తున్నారు. కాబట్టి వాటన్నిటిని బట్టి ఈసారి కూడా విజయం సానుకూలంగా ఉంటది అని చెప్పేసి అనుకుంటున్నాం. కానీ ఖచ్చితం అది అనేది ఇప్పుడు చెప్పగలిగింది ఏమి కాదు. ఎందుకంటే కేరళలో గెలుపోవటంలన్నీ 1% అటు ఇటు బట్టే నిర్ణయం అవుతున్నాయి. కానీ అన్ని రంగాల్లో అంతర్జాతీయ సంస్థలు కానీ, జాతీయ సంస్థలు కానీ వాళ్ళు ఇస్తున్న వివరాలు చూస్తే అభివృద్ధిలో కేరళ ముందు బాగానే ఉంది అని చెప్పేసి. ఈ మధ్య శశి తరూర్ గారు ఒక వ్యాసం రాశారు అభివృద్ధిని ప్రశంసిస్తూ. ఆయన ప్రశంసించే అంతర్జాతీయ సంస్థ ప్రశంసించి దాన్ని ఉటంకిస్తూ ఆయన మీద చర్య తీసుకోవడానికి యూడిఎఫ్ వాళ్ళు పూనుకున్నారు. కాబట్టి ఆ రకమైన వాతావరణం ఈరోజు ఉన్నది. అందుకని మళ్ళీ మూడోసారి కూడా గెలుస్తారని చెప్పేసి అక్కడ ప్రతిపక్షాలు అంటే బీజేపీ, అలాగే యూడిఎఫ్, కాంగ్రెస్ వీళ్ళు కొంత ఆందోళన చెందుతున్న మాట నిజం. వాళ్ళ ఆందోళనలో ఎక్కువైంది, వాళ్ళ ఐక్యత కూడా ఎక్కువయ్యే అవకాశం కూడా ఉంది. కొన్ని సందర్భాల్లో ఎంత బ్రహ్మాండమైన అభివృద్ధి, ప్రజల్లో ఆదరాభిమానాలు సంపాదించిన ఎల్డిఎఫ్ ఆ రకంగా ఎల్డిఎఫ్ కి ఓట్లు పెరిగినా వాళ్ళిద్దరు జాయింట్ అయిపోయి ఓడించిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు అటువంటి కుట్రలు కూడా జరగవని చెప్పేసి ఏమి చెప్పలేము. అందుకని గెలుపోవటంలో ప్రజలకు వదిలేయడం, పోరాటం అని చెప్పేసే భావమే ఉంది. మూడవసారి గెలిస్తేనే మనం బాగా పనిచేసినట్టు, గెలవకపోతే లేదని చెప్పేది అట్లాంటి అభిప్రాయాలు ఏం లేదు. ఇంతవరకు రాహుల్ గారు సిపిఎం పార్టీ అఖిల భారత మహాసభలు పార్టీ యొక్క అభివృద్ధి కోసం విషయాలు, అట్లాగే కేరళలో ఆ ప్రభుత్వం చేపడుతున్న ప్రజా ఆకర్షక విధానాలు అంటే అభివృద్ధి విధానాలు ఇవన్నీ వివరించినందువరకు